అది రాత్రి 11 గంటల సమయంలో సురేష్ ఇంటి డోర్ బెల్ కొడుతున్న సౌండ్ వస్తుంది. సురేష్ మంచి నిద్రలో ఉన్నాడు. బెల్ సౌండ్ వినిపించట్లేదు. హౌస్లో సురేష్ ఒక్కడే ఉన్నాడు. తనకంటూ ఫ్యామిలీ ఎవరూ లేరు. పదే పదే బెల్ సౌండ్ కంటిన్యూగా వస్తుంది. డోర్ కూడా గట్టిగా కొడుతున్నారు. సురేష్కి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఈ టైంలో ఎవరు అని చెప్పి వెళ్ళి డోర్ తీశాడు. డోర్ తీయగానే ఒక్కసారిగా ఎవరో తెలియని వ్యక్తి సురేష్ తల మీద ఒక సుత్తితో గట్టిగా కొట్టాడు. కొట్టిన వెంటనే సురేష్ తల మీద నుంచి బ్లడ్ కారుతూ తను ఆ నొప్పిని భరిస్తూ ఒక చేత్తో వాళ్ళని ఆపటానికి ప్రయత్నిస్తూ ఎవరు మీరు అంటుండగానే వచ్చిన వ్యక్తి వెనక నుంచి మరొక ఇద్దరు వచ్చి సురేష్ని తన్ని వెనక్కి తోసేస్తారు. సురేష్ వెనక్కి పడే చోట ఒక టేబుల్ ఉండటం వల్ల తలకి తగిలి స్పృహ కోల్పోతాడు. ఒక 2 గంటల తర్వాత సురేష్కి మెలకువ వస్తుంది. తల బాగా నొప్పి వస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం చీకటి, ఏమీ కనిపించదు. తనకి పైకి లెగుస్తాడు. వెంటనే తలకి ఒక చెక్క తగులుద్ది. అసలేంటి, నేను ఎక్కడ ఉన్నా అని మొత్తం అటు ఇటు తడిమి చూస్తాడు. తను ఒక బాక్స్లో ఉన్నాడని అర్థమవుద్ది. కానీ అప్పుడు సురేష్ తను కేవలం ఒక బాక్స్లో ఉన్నా అని అనుకుంటాడు. కానీ తను ఉన్నది ఒక సమాధిలోని తనకి తెలియదు. అలా చేతులతో తడుముతుంటే ఒక ఫోన్, ఒక లెటర్ దొరుకుతుంది. మొబైల్ చూస్తాడు. అందులో సిమ్ ఏమి ఉండదు. ఆ మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసి చూస్తే పైగా తన మీద కొంచెం మట్టి, ఆ బాక్స్లో అక్కడక్కడ కూడా కొంచెం మట్టి ఉంటుంది. అది చూసి సురేష్ భయపడి మనసులో నేను సమాధిలో ఉన్నానా ఏంటి అని భయపడతాడు. తనకు దొరికిన పేపర్ చూద్దాం అని ఫ్లాష్ కింద పెట్టి చూస్తే అందులో ఇలా రాసి ఉంటుంది: సురేష్, మేము నీకు తెలియకపోవచ్చు. మేము ఎందుకు నిన్ను కొట్టి ఇలా చేశామో నువ్వు చనిపోయే ముందు నీకు తెలియాలి. అందుకే ఈ లెటర్, ఆ ఫోన్ అక్కడ పెట్టాము. నీకు ఈ పేరు బాగా తెలిసే ఉంటుంది. అమ్ములు గుర్తుందా నీకు? 1 సంవత్సరానికి ముందు ఉద్యోగం ఇప్పిస్తాను, లైఫ్ సెట్ చేస్తాను అని చెప్పి తనని నమ్మించి సిటీకి రప్పించి తనని మోసం చేసి తన చావుకి కారణమయ్యావు. ఆ అమ్ములనే మా అక్క. నీ గురించి తెలిసిన రోజే చంపేద్దామనుకున్నా, కానీ అవకాశం కోసం చూసా. నీకు మా అక్క పడిన బాధ తెలియాలి. నువ్వు క్షణం క్షణం చావు భయంతో ఊపిరి ఆడక కొంచెం కొంచెంగా చావుకు దగ్గర అవుతావు. నేను నిన్ను పాతిపెట్టింది ఒక సమాధిలో. మా అక్కని ఎక్కడైతే పాతిపెట్టామో తన కాళ్ళ కిందే నిన్నో పాతిపెట్టా. అక్కడే చావు. నాకు తెలిసి ఇంకో 2 గంటల్లో నీకు ఆ బాక్స్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతాయి. నీ పాకెట్లో ఒక చిన్న నైఫ్ పెట్టాను. నీకు ఊపిరందక చనిపోవటం మరీ ఇబ్బందిగా అనిపిస్తే ఆ నైఫ్తో నీకు నువ్వే పొడుచుకొని త్వరగా చచ్చిపో. స్లో డెత్ కన్నా ఈ చావు బాగుంటుంది, కానీ దానికి చాలా ధైర్యం కావాలి. మరి టేక్ కేర్ సురేష్, హ్యాపీ జర్నీ మై ఎనిమీ, గుడ్ బై అని ఉంటుంది. ఇదంతా చదివిన సురేష్కి చాలా కోపం వస్తుంది. కానీ కోపం కన్నా భయం ఎక్కువగా వస్తుంది. సమాధిలోంచి ఎలా బయటపడాలని టెన్షన్ పడతాడు. హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు, కానీ ఎవరికి వినపడదు. పైగా అది శ్మశానం, అందులోనూ ఊరికి చివర ఉండటం వల్ల అటువైపుకి ఎవ్వరూ రారు. బాగా ఆలోచిస్తూ ఎక్కువసేపు టెన్షన్ పడితే మళ్ళీ ఆక్సిజన్ ఇబ్బంది వస్తుంది అని కామ్గా ఉండటానికి ప్రయత్నిస్తాడు. అలా ఆలోచిస్తూ ఉండగా ఏదో శబ్దం వినిపిస్తుంది. శబ్దం ఏంటా అని గమనిస్తే అది బాక్స్కి అటువైపు నుంచి వస్తుంది. ఏదో విచిత్రమైన శబ్దంలా ఉంటుంది. తన జేబులో ఉన్న కత్తితో శబ్దం వస్తున్న వైపు బాక్స్ని సురేష్ కత్తితో పొడుస్తూ ఉంటాడు. అక్కడ కన్నం పెట్టడానికి చూస్తాడు. ఒక అరగంట కష్టపడ్డాక బాక్స్ పొడుస్తున్న ప్లేస్లో కన్నం పెద్దగా అవుతూ ఉంటుంది. ఈలోపు అటువైపు నుంచి వచ్చే శబ్దం కూడా ఎక్కువ అవుద్ది. శరీరంలో బలం ఒక్కసారిగా పుంజుకొని ఆ బాక్స్ని కత్తితో గట్టిగా పొడుస్తాడు. ఆ పొడిచిన కన్నం దగ్గర ఒక జంతువు అరుపు వినిపించి ఆ కన్నంలోంచి రక్తం వస్తుంది. సురేష్ అది చూడగానే భయపడతాడు. వెనక్కి జరిగి ఆ రక్తాన్ని క్లీన్ చేసి అదేంటో అని చూస్తాడు. అది ఒక చిన్న ఎలుక. అది కత్తికి గుచ్చుకోవడం వల్ల చనిపోద్ది. దాన్ని పక్కకి లాగి
ఆ కన్నాన్ని ఇంకా పెద్దగా చేస్తుంటాడు సురేష్. తనకి అలసట పెరిగిపోద్ది, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతాడు. అయినా సురేష్ ఆగకుండా ఆ కన్నాన్ని పెద్దది చేస్తూ ఉంటాడు. కన్నం పడటం వల్ల దాన్ని పెద్దది చేయటానికి సురేష్కి ఎక్కువ సమయం ఏం పట్టదు. తను బయటికి వెళ్ళటానికి అనువుగా ఉండటానికి ఆ కన్నాన్ని పెద్దగా చేస్తాడు. అక్కడి నుంచి తన ముందు ఉన్న మట్టిని ఆ కత్తితో తవ్వటం మొదలు పెడతాడు సురేష్. ఆ మట్టి మొత్తం గుల్లగా ఉంటుంది, ఎక్కువగా కన్నాలతో ఉంటుంది. ఎలుకలు తిరగటమే అందుకు కారణం. అందువల్ల సురేష్కి మట్టి తీయడం సులువుగా ఉంటుంది. అలా ముందుకు వెళ్ళి సురేష్ మట్టి పైకి తవ్వటం మొదలు పెడతాడు. కానీ కాసేపటికి పైన ఒక సిమెంట్ ఫ్లోర్ తగులుద్ది. తనకు అర్థం అవుద్ది పైన మొత్తం గొచ్చులా ఉంటుంది అని. అందుకే పైకి తవ్వుకు వెళ్ళటం కష్టం, ముందుకు తవ్వుకుని వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు. చేసేదేం లేక బ్రతకడం కోసం ముందుకు మట్టి తవ్వుకుంటూ వెళ్తాడు. కాస్త దూరం వెళ్ళాక సురేష్కి ఎదురుగా ఒక పెద్ద కన్నం కనిపిస్తుంది. అది చాలా పెద్దగా ఉంటుంది. ఆ కన్నం వైపు వెళ్తే దారి దొరుకుద్ది అనుకుని అటువైపుగా పాకుతూ వెళ్తాడు. ఒక్కసారిగా ముందు బాక్సులో ఉన్నప్పుడు వచ్చిన సౌండే వస్తుంది, కానీ ఈసారి చాలా పెద్దగా వస్తుంది. అది సురేష్ ఎదురుగా వస్తుంది. సురేష్ ఫ్లాష్ అటువైపు చూసి ఏంటి ఆ సౌండ్ అని గమనిస్తూ ఉంటాడు. ఆ కన్నంలోంచి నెమ్మదిగా ఏదో వెలుగు కనిపిస్తుంది. అది సరిగ్గా గమనిస్తే 2 కళ్ళులాగా కనిపిస్తాయి. సురేష్ గుండె చప్పుడు పెరుగుద్ది, భయం పెరుగుద్ది. ఫ్లాష్ ఆఫ్ చేస్తాడు. వెంటనే సౌండ్ మరీ ఎక్కువగా దగ్గరగా వినిపిస్తుంది. సురేష్ అదేంటో చూద్దామని ఫ్లాష్ ఆన్ చేసిన వెంటనే ఆ కన్నంలోంచి ఒక పెద్ద ఎలుకలా ఉన్న మృగం మీదకి వస్తుంది. అది పెద్ద పళ్ళతో ఉండి దాని రూపం ఎలుకలా ఉండి ఒక పెద్ద తోకతో ఉంటుంది. తన కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. అది ఎంత పెద్దగా ఉంది అంటే ఒక 10 పంది కుక్కలు కలిపితే ఉండే సైజు ఉంది. దాన్ని చూసి సురేష్ చాలా భయపడి మొబైల్ పాడేసి వెనక్కి పాకడం స్టార్ట్ చేస్తాడు. అలా వెనక్కి వెళ్తున్నప్పుడు అది వెనకనే తరుగుతూ ఉంటుంది. కింద భూమి గుల్లగా ఉండటం వల్ల మొత్తం పగిలి అలా వెనక్కి వెళ్తున్న సురేష్ ఒక్కసారిగా కిందకి జారి పడిపోతాడు. భూమిలో చాలా లోతుకి పడిపోయి స్పృహ కోల్పోతాడు. సురేష్ పడింది భూమి కింద ఉన్న ఒక గుహలో. ఆ గుహ చాలా కాలం ముందు నుంచే ఉంటుంది, కానీ దాన్ని కొన్ని సంవత్సరాల ముందే మూసేస్తారు. ఆ గుహ ఉన్నది శ్మశానం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో. సురేష్ సమాధి నుంచి తవ్వుకుంటూ రావటం వల్ల గుహ ఉన్న ప్లేస్కి వస్తాడు. అక్కడ మట్టి గుల్లగా ఉండటం వల్ల కింద పడిపోతాడు. కాసేపటికి సురేష్కి ఏదో నొప్పిగా అనిపిస్తుంది. స్పృహ వస్తుంది. శరీరం మొత్తం మండుతున్నట్టుగా ఉంటుంది. కొంచెం కొంచెంగా సురేష్ నొప్పితో బాధపడుతూ కళ్ళు తెరిచి చూస్తే తన చుట్టూ చాలా ఎలుకలు ఉంటాయి. అవన్నీ సురేష్ బాడీని కొరుకుతూ ఉంటాయి. చుట్టూ మొత్తం రక్తం. అది చూసి సురేష్ వెంటనే గట్టిగా అరుస్తూ పైకి లేచేస్తాడు. వాటన్నిటినీ విసురుతూ ఉంటాడు. అప్పటికే కొన్ని ఎలుకలు సురేష్ చేతి వేళ్లను సగం తినేస్తాయి. పైనుంచి పడటం వల్ల సురేష్ కాళ్ళు కూడా బెనుకుద్ది. సరిగ్గా నడవలేకపోతాడు. తన చొక్కా చింపుకొని తన చేతికి కట్టుకుంటాడు. ఆ పెరిగిన కాలుని ఈడ్చుకుంటూ ఆ గుహలో ముందుకు వెళ్తాడు సురేష్. ఆ నొప్పితో అలా కాస్త దూరం వెళ్ళేసరికి సురేష్కి ఒక వెలుగు కనిపిస్తుంది. అది చూసిన సురేష్కి ఒక్కసారిగా ఆశ పుట్టుద్ది. ఆ వెలుగు వైపు బాధని అంతా భరిస్తూ అటువైపుగా పరిగెడతాడు. వెలుగు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పైకి చూస్తే ఒక నిచ్చెన ఉంటుంది. అది ఎక్కి పైకి వెళ్ళి అక్కడ ఉన్న మెస్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తాడు. అప్పటికి సమయం తెల్లవారుజామున 4 గంటలై ఉంటుంది. ఇంకా చీకటిగా ఉండి ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడు. అది చూసి సురేష్ ఊపిరి పీల్చుకుని మొత్తానికి బ్రతికాను అని అనుకుంటూ సంతోషపడతాడు. అదే సమయంలో సురేష్ వెనక నుంచి ఎవరో నడుస్తున్న శబ్దం వస్తుంది. సురేష్ ఎవరా అని వెనక్కి చాలా ఆతృతగా చూస్తాడు సాయం అడుగుదామని. అప్పటికే ఒక గొంతు వినపడుతుంది. హలో సురేష్, చివరికి బయటికి వచ్చేసావా అని. అది విని సురేష్ షాక్ అయ్యి ఎవరు నువ్వు, నీకు ఎలా తెలుసని అంటాడు. అందుకు ఆ వ్యక్తి, అసలు నిన్ను సమాధిలో పెట్టిందే నేను. నాకు తెలుసు నువ్వు నీ చావుని అంత త్వరగా ఒప్పుకోవని. అందుకే నీ జేబులో ఒక కత్తి పెట్టా, ఆ కత్తికి ఒక ట్రాకర్ పెట్టానురా. అందుకే నీకన్నా ముందే ఇక్కడికి వచ్చి ఉన్నా. ఆయన చాలా కష్టపడి బయటపడినట్టున్నావు. బయటపడ్డాక జీవితం మీద ఆశ కలిగిందా అంటూ సురేష్ దగ్గరికి వచ్చి
తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు ఆ వ్యక్తి. ఇదంతా విని సురేష్కి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. నన్ను క్షమించు, నన్ను వదిలే అంటూ బ్రతిమలాడుతాడు. అలా బ్రతిమలాడుతూ ఉండగానే ఆ వ్యక్తి సురేష్ పేక కోస్తే చంపేస్తాడు. తిరిగి సురేష్ని తీసుకెళ్ళి అదే సమాధిలో పాతేస్తాడు.